బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ సలహాదారుగా ప్రస్తుత సీఎస్ కె రామకృష్ణరావును నియమించింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్లు ఇచ్చింది. సబ్యాసాచి ఘోష్ కు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. శైలజ రామయ్యర్ ను ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అహ్మద్ నదీం కు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. ఎన్ శ్రీధర్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాహుల్ బోజ్జాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఎం రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా బదిలీ చేసింది. పి కాచాయిని దేవికి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. కె గంగాధర్ను ఆర్&బి శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. టి వెంకన్నకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. కె విద్యాసాగర్ను టూరిజం డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.